అంటే వ్యవస్థలన్నింటినీ జగన్ నాశనం చేశాడు అన్నటువంటిది ఆయన చెప్పాలనుకున్నాను. అది ప్రతి శ్వేతపత్రంలో చెప్తున్నది. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 2004 నుంచి 14 దాకా అయిపోయాక 14 అప్పుడు కూడా ఇట్లాగే వరుసగా శ్వేతపత్రాలు ఒక 3 నెలల పాటు రిలీజ్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ అంతా నాశనం చేసేసింది, మళ్ళీ నేను బాగు చేస్తున్నాను అన్నారు. అయినా ప్రజలు అవన్నీ గతం తెలిసిన తర్వాతనే కదా ఓట్లేసేది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ విద్యుత్ శాఖను నాశనం చేస్తున్నారన్నది ఇవాళ అధికారంలోకి వచ్చాక చెప్పడం ఏంటి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే మాట్లాడారు కదా. అవన్నీ మాటలు విన్నాకనే కదా. కాకపోతే ఇప్పుడు ఇదిగో ఫిగర్స్ అప్పుడు కూడా చూపించారు. అదే సందర్భంలో అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి చూపించాడు చంద్రబాబు టైంలో ఎట్లా నాశనం చేశాడు. ఇక్కడ పదజాలంలో నాశనం అని ఉంటుంది, ప్రాక్టికల్ విషయాలు ఎవరూ చెప్పరు. కానీ ఇద్దరు చేసేది నాశనమేనా? నాశనం అనకూడదు, అంటే వాళ్ళు చెప్పి వాస్తవాలు అన్నటువంటి దాన్ని జనానికి చెప్పడాన్ని అంగీకరించలేక దాన్ని ఎదుటి వాళ్ళ నాశనం పేరు మీద తీసుకెళ్తారు. అసలు పాయింట్ ఏంటంటే మనకి ఉచిత విద్యుత్ అనేటువంటిది ప్రభుత్వాల యొక్క విధాన నిర్ణయం. ఎవరికి ఇస్తారు ఇది? రైతులకి. అలాగే ఎస్సీ ఎస్టీలలో 200 యూనిట్లు 100 యూనిట్ల లోపు కాలేటటువంటి వాళ్ళకి ఇవ్వాలి అన్నటువంటి. ఎంతమంది ఉంటారు? అది దగ్గరగా ఓ 10-15 వేల కోట్లు అవుతుంది.